బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇరు పార్టీల నాయకుల స్టేట్మెంట్స్ భిన్నంగా ఉండటంతో చర్చ నడుస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లిక్కర్ కేసులో కవిత అరెస్టుకు ముందు బీజేపీ నేతలు బీఆర్ఎస్ ను విలీనం చేయాలని కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను కావాలని ఇరికించారని అన్నారు. బీజేపీ ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గలేదని, ప్రాణాలైనా ఇస్తాం కానీ బీజేపీలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారని అన్నారు. విలీనం కుదరదని చెప్పడంతోనే ఆమెపై కేసు పెట్టారని, ఆమె 6 నెలల పాటు జైలు జీవితం గడిపారని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎట్టి పరిస్థితిలోనూ ఉండదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయం కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పారు. ఒంటరిగానే అధికారంలోకి రాబోతుందని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా తమ నాయకుడు కేసీఆర్ అనే చెబుతున్నారని, కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయన కరీంనగర్లో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు మా పార్టీతో కలిసేందుకు ప్రయత్నించారన్నారు. అవినీతి బీఆర్ఎస్లో బీజేపీ ఎప్పటికీ కలవదని చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని పేర్కొన్నారు. ఇద్దరి మాటలు పరస్పర భిన్నంగా ఉండడంతో ఇంతకు బీఆర్ఎస్ రిక్వెస్ట్ చేసిందా, బీజేపీ ఒత్తిడి తెచ్చిందా, రెండింటిలో ఏది నిజమన్నది ఆసక్తికరంగా మారింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.